హలో ఎవ్రీవన్, ఈరోజు మనం యాంటీ పార్కిన్సోనియన్ డ్రగ్స్ గురించి తెలుసుకుందాం. అసలు పార్కిన్సోనిజం అంటే ఏంటి అండ్ ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అవి తెలుసుకుందాం. ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్లో మీరు చూస్తూ ఉంటారు, కొంతమందిలో ఏంటంటే కాళ్ళు వణకడం, చేతులు వణకడం, సరిగ్గా నడవకపోవడం, అంటే వెనకాల నుండి ఎవరో నెట్టేసినట్టు నడవడం, బాడీ ఇట్లా స్టిఫ్గా ఉండడం, పోస్చర్ చేంజ్ అవ్వడం, బాడీ పోస్చర్, అలాంటి కొన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. అండ్ పర్సన్ ఏంటంటే మెల్లగా నడవడం, తన బేసిక్ వర్క్స్ కూడా తను చేసుకోలేకపోవడం, స్లోగా చేయడం, అన్నీ ఫేస్ చూస్తే మాస్క్ లైక్ ఫేస్ ఉండడం, ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండకుండా ఉండడం ఆ ఫేస్లో, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. సో ఇవి ఏంటంటే పార్కిన్సోనిజం డిసీజ్ సిమ్టమ్స్ ఇవన్నీ. అసలు పార్కిన్సోనిజం ఎలా వస్తుంది? ఏజ్డ్ పర్సన్స్లో ఏంటంటే ఇన్హిబిటరీ న్యూరాన్ అనేది డీజెనరేట్ అయింది. ఇప్పుడు పార్కిన్సోనిజం డిసీజ్ గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. మన బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటవి? ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా ఉంటుంది. బేసల్ గ్యాంగ్లియాలో 2 న్యూరాన్స్ ఉంటాయి. ఒకటి ఇన్హిబిటరీ న్యూరాన్ అండ్ ఇంకొకటి ఎక్సైటేటరీ న్యూరాన్. ఈ ఇన్హిబిటరీ న్యూరాన్ని మనం డోపామినర్జిక్ న్యూరాన్ అని అంటాము. ఎక్సైటేటరీ న్యూరాన్ని కొలినర్జిక్ న్యూరాన్ అని కూడా అంటాం. ఇన్హిబిటరీ న్యూరాన్ ఏంటంటే డోపమిన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ ఎక్సైటేటరీ న్యూరాన్ అనేది అసిటైల్కోలిన్ని సెక్రీట్ చేస్తుంది. సో ఏంటంటే ఎప్పుడైనా మన బేసల్ గ్యాంగ్లియాలో డోపమిన్ నుండి అసిటైల్కోలిన్ అనేది సేమ్ ఉండాలి, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్డ్గా ఉంటే మన మూమెంట్స్ అనేవి నార్మల్గా ఉంటాయి. నార్మల్ పర్సన్ మూమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? స్మూత్గా ఉంటాయి. అంటే హ్యాండ్స్, లెగ్స్ ఏం షేక్ అవ్వవు. ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు షేక్ అవ్వదు. అదే పార్కిన్సోనిజం డిసీజ్ ఉన్న వాళ్ళకి ఏంటి, గ్లాస్ సరిగా పట్టుకోలేరు, గ్లాస్ కూడా షేక్ అవుద్ది వాళ్ళు పట్టుకుంటూ ఉంటే. సో ఇదంతా ఎందుకంటే డోపమిన్ అనేది తక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల. అసలు డోపమిన్ ఎందుకు తక్కువగా సెక్రెట్ అవుద్ది, అంటే ఎందుకు తక్కువ రిలీజ్ అవుతుంది ఆ కెమికల్ అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఏజ్డ్ పర్సన్స్లో ఏంటంటే ఏజ్ వస్తున్న కొద్దీ వాళ్ళకి ఏమవుద్దంటే ఇన్హిబిటరీ న్యూరాన్ అనేది డ్యామేజ్ అన్న అవుద్ది, లేదా డీజెనరేట్ అన్న అవుద్ది. అలా అయినప్పుడు ఏంటంటే డోపమిన్ అనేది తక్కువ సెక్రెట్ చేస్తుంది. ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. మన బ్రెయిన్లో ఏంటంటే అసిటైల్కోలిన్ అనేది 200గా సెక్రెట్ అయింది, డోపమిన్ కూడా 200 సెక్రెట్ అయింది. అప్పుడు ఏంటి, రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అవుతుంది. రెండు సేమ్ ఏమో ఉంటాయి కదా, 200. సో అప్పుడు ఏంటి, మన మూమెంట్స్ అనేటివి స్మూత్గా ఉంటాయి. అలా కాకుండా ఏజ్డ్ వాళ్ళల్లో ఏమవుద్దంటే ఇన్హిబిటరీ న్యూరాన్ ఉంటుంది కదా, అది డ్యామేజ్ అవ్వడం వల్ల డోపమిన్ అనేది తక్కువగా సెక్రెట్ చేస్తుంది, తక్కువగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. అలా చేయడం వల్ల ఏమవుద్ది, రెండింటి మధ్యలో ఇంబ్యాలెన్స్ అయ్యిద్ది. ఎందుకంటే ఎక్సైటేటరీ న్యూరాన్ అనేది సేమ్ దాని వరకు అది వేసుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడు ఎంత రిలీజ్ చేస్తుందో అంతే, అంటే ఎప్పుడు ఎంత సెక్రెట్ చేస్తుందో అంతే సెక్రెట్ చేస్తుంది. కానీ ఇక్కడ డోపమిన్ అనేది తక్కువ అయింది. ఎందుకు డోపమిన్ అనేది తక్కువ అవుద్ది, ఆ న్యూరాన్ డ్యామేజ్ అవ్వడం వల్ల తక్కువ సెక్రెట్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది, రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది వస్తుంది, ఇంబ్యాలెన్స్ అవుద్ది కదా. ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఏంటంటే హార్డ్ మూమెంట్స్ చూస్తాం, వనకడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం ఓల్డ్ ఏజ్ వాళ్ళు. ఇప్పుడు ఈ డిసీజ్ క్యూర్ చేయడానికి మనం యాంటీ పార్కిన్సోనియన్ డ్రగ్స్ని ఇస్తాం. అసలు యాంటీ పార్కిన్సోనియన్ డ్రగ్స్ 2 టైప్స్ ఉంటాయి. మనం ఏంటంటే డోపమిన్ని ఇంక్రీజ్ అన్న చేయాలి, లేదా అసిటైల్కోలిన్ని డిక్రీజ్ అన్న చేయాలి, అప్పుడే కదా బ్యాలెన్స్ అయ్యేది. ఫస్ట్ డోపమిన్ ఇంక్రీజ్ చేసే డ్రగ్స్ చూస్ చేస్తాం, అంటే అది ఇవ్వడానికి ట్రై చేస్తాం. అసలు డోపమిన్ని ఇంక్రీజ్ చేసే డ్రగ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో చాలా డ్రగ్స్ ఉన్నాయి చూడండి. డోపమిన్ ప్రికర్సర్, మరి డోపమినర్జిక్ అగనిస్ట్, COMT ఇన్హిబిటర్స్, పెరిఫెరల్ డీకార్బాక్సిలేస్, MAO-B అండ్ గ్లూటమేట్ అగనిస్ట్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ డ్రగ్స్. ఈరోజు మనం డోపమిన్ ప్రికర్సర్ అండ్ పెరిఫెరల్ డీకార్బాక్సిలేస్ డ్రగ్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఆ కేటగిరీలో వచ్చే డ్రగ్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మిగతా డ్రగ్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఒక పార్కిన్సోనిజం డిసీజ్ ఉన్న పర్సన్ వచ్చారు. సో మీరు అది పార్కిన్సోనిజం అని టెస్ట్ల ద్వారా తెలుసుకున్నారు. అప్పుడు ఏంటి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే డోపమిన్ ప్రికర్సర్ ఇవ్వచ్చు మీరు. కానీ ఎందుకు, మీకు ఒక డౌట్ రాలేదా, డైరెక్ట్ డోపమిన్ ఇవ్వచ్చు కదా, ఎందుకు డోపమిన్ ప్రికర్సర్ ఇస్తున్నారు, అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఎందుకు ఇస్తున్నారు అనే డౌట్ మీకు వస్తుందా? ఎందుకు అలా ఇస్తామంటే మన బ్రెయిన్లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది. ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని ఈ డోపమిన్ అనేది క్రాస్ చేయలేదు. సో అందుకే ఇది ఇన్యాక్టివ్ ఫామ్లో ఇస్తున్నాం, లివోడోపాగా ఇస్తాం. కానీ లివోడోపా ఎప్పుడు సింగిల్గా ఇవ్వము, ఎప్పుడు కాంబినేషన్తోనే ఇస్తాం. అది కూడా ఎందుకో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక పర్సన్కి లివోడోపా ఇచ్చాం. లివోడోపా ఇవ్వగానే ఏమవుద్దంటే మనకి బ్లడ్లో DDC ఎంజైమ్ ఉంటుంది, బ్రెయిన్లో కూడా DDC ఎంజైమ్ ఉంటుంది. అసలు DDC ఎంజైమ్ అంటే ఏంటి,
డోపా డీకార్బాక్సిలేస్ ఎంజైమ్. డీడీసీ ఎంజైమ్ ఏం చేస్తుందంటే బ్లడ్లోనే లివోడోపాని డోపమైన్గా కన్వర్ట్ చేస్తుంది 98%. ఇప్పుడు మనం ఇచ్చిన లివోడోపా డ్రగ్ అనేది 98% ఇక్కడే బ్లడ్లోనే డోపమైన్గా అయింది. అప్పుడు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి వెళ్ళేది ఎంత? ఓన్లీ 2% డ్రగ్ మాత్రమే. ఆ 2% డ్రగ్ మనకు కావాల్సినంత ఫార్మకాలజికల్ యాక్షన్ చూపించదు కదా, అందుకోసమే మనం కార్బిడోపా ఇస్తాం. ఈ కార్బిడోపా ఏం చేస్తుందంటే బ్లడ్లోకి వెళ్ళి ఈ డీడీసీ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది? లివోడోపా అనేది డోపమైన్గా కన్వర్ట్ కాదు. సో ఏమవుద్ది? ఇక్కడ 100% లివోడోపా అనేది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి అక్కడ ఫార్మకాలజికల్ యాక్షన్ చూపిస్తుంది. అక్కడ ఏమవుద్ది? లివోడోపా అనేది డోపమైన్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఏంటి ఇన్హిబిటరీ న్యూరాన్ ఉంటుంది కదా బ్రెయిన్లో, దాంట్లో స్టోర్ అయ్యి ఇప్పుడు ఎక్సైటేటరీ న్యూరాన్ అసిటైల్కోలిన్ని షూట్ చేస్తుంది. అప్పుడు సేమ్ ఇది కూడా ఇన్హిబిటరీ న్యూరాన్ డోపమైన్ని షూట్ చేస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ అవుద్ది. సో అలా క్యూర్ అవుద్ది. మీకు ఇక్కడ ఒక డౌట్ రాలేదా? ఇక్కడ డీడీసీ ఎంజైమ్ ఉంది అండ్ బ్రెయిన్లో కూడా డీడీసీ ఎంజైమ్ ఉంది. బ్లడ్లో ఉంది, బ్రెయిన్లో ఉంది. బ్లడ్లో ఇన్హిబిట్ చేసినప్పుడు బ్రెయిన్లో ఇన్హిబిట్ కాదా? బ్రెయిన్లో మనకి కంపల్సరీ లివోడోపా అనేది డోపమైన్గా కన్వర్ట్ కావాలి. మరి అలాంటప్పుడు ఎలా కార్బిడోపా ఇస్తారు అని డౌట్ రావాలి మీకు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. కార్బిడోపా అనే డ్రగ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చెయ్యదు. సో అందుకనే అది ఇవ్వచ్చు. అది బ్లడ్లో ఉన్న డీడీసీ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయగలుగుతుంది, కానీ బ్రెయిన్లో ఉన్న ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయదు. ఎందుకంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది, దాన్ని ఇది క్రాస్ చేయలేదు కదా. మనకు కావాల్సిన యాక్షన్ కూడా ఏంటి? బ్లడ్లో లివోడోపాలానే ఉండాలి, డోపమైన్గా కన్వర్ట్ కావద్దు. కానీ బ్రెయిన్లో అది డోపమైన్గా కన్వర్ట్ కావాలి. సో ఇక్కడ ఏమవుద్ది? డీడీసీ ఎంజైమ్ని ఓన్లీ బ్లడ్లో మాత్రమే ఇన్హిబిట్ చేయాలి. అందుకే మనం కార్బిడోపా అండ్ బెంజోసైడ్ డ్రగ్ని పెరిఫెరీ డీకార్బాక్సిలేస్ ఎంజైమ్ ఇన్హిబిటర్ అని అంటాం, ఆర్ డోపా డీకార్బాక్సిలేస్ ఎంజైమ్ ఇన్హిబిటర్ అని కూడా అంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెరిఫెరీ, బ్లడ్లో మాత్రమే ఇన్హిబిట్ చేస్తుంది. అందుకే ఆ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటి? పెరిఫెరీ డీకార్బాక్సిలేస్ ఎంజైమ్ ఇన్హిబిటర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లివోడోపా ఏం చేస్తుంది? డోపమైన్గా బ్రెయిన్లో కన్వర్ట్ అవుద్ది. అండ్ కార్బిడోపా ఏం చేస్తుంది? డీడీసీ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది బ్లడ్లో. సో అందుకే ఎప్పుడైనా సరే లివోడోపా అనేది కాంబినేషన్లో ఇస్తారు. కార్బిడోపాతోనైనా లేకపోతే బెంజోసైడ్తోనైనా ఇస్తారు, కానీ సింగిల్గా లివోడోపా ఇవ్వరు. ఎప్పుడు లివోడోపా అనేది కార్బిడోపా ఆర్ బెంజోసైడ్ కాంబినేషన్లోనే ఇస్తారు. నెక్స్ట్ ఇంకా వేరే డ్రగ్స్ ఉంటాయి, వాటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇక్కడి వరకు అయితే క్లియర్ కదా. ఒక పార్కిన్సోనిజం డిసీజ్ వచ్చిన పర్సన్కి మనం ఏంటి? లివోడోపా అండ్ కార్బిడోపా కాంబినేషన్లో ఇస్తాం. కార్బిడోపా ఏమో డీడీసీ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది బ్లడ్లో. అప్పుడు ఏమవుతుంది? లివోడోపా డ్రగ్ అనేది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసి 100% వెళ్తుంది. వెళ్ళాక అక్కడ ఏమవుతుంది? డీడీసీ ఎంజైమ్ ద్వారానే అది లివోడోపా నుండి డోపమైన్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఫార్మకాలజికల్ యాక్షన్ చూపిస్తుంది. ఎలా? డోపమైన్ అనేది డోపమైన్గా కన్వర్ట్ అయ్యాక ఇన్హిబిటరీ న్యూరాన్లో స్టోర్ అయ్యి ఎప్పుడు అవసరమో అప్పుడు రిలీజ్ అవుద్ది. ఓకేనా? క్లియరా అండి? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.